సినిమా వాళ్ళని ఆయన అన్నారు, ఆ మాట అయితే అన్నారు. అలాగే మహిళా కమిషన్ కూడా ఇప్పుడు సుమోటోగా కేసు తీసుకున్నారు. మహిళా కమిషన్ నేరేళ్ల శారద గారిని అడుగుతున్నాను, అమ్మ రోజు లెగిస్తే చాలా మంది ఆడవాళ్లే మొగుళ్ళని చంపేశారని రోజుకి పేపర్లు వస్తున్నాయి, మరి ఆడవాళ్ళ మీద మీరు ఎందుకు తీసుకోరు? ఆ మగాళ్ళు ఆడపిల్లని చంపేసిన మగవాళ్ళ మీద ఎందుకు తీసుకోరు సుమోటోగా? ఇలాంటివి చాలా చాలా బోల్డ్ అండి. పిల్లలు ఎంతో ఇబ్బందులు పడుతున్న అమ్మాయిలు ఉన్నాయి, గంజాయిలు అబ్బాయిలు అలవాటు చేస్తున్నారు, ఆ అబ్బాయిల మీద ఎందుకు తీసుకోరు మీరు? ఇలాంటివి నేను ఇన్ని ఇస్తా ఎగ్జాంపుల్స్. కానీ ఆయన మాట్లాడే విధానం బాలేదు, క్షమాపణ చెప్పండి, కొన్ని మాటలు వెనక్కి తీసుకోండి అన్నారు. అదే చిక్రీ పాటలో ఉన్న సామాన్లు కూడా తీయించండి సేమ్ టైం. మరి చిక్రీ పాట దగ్గరికి ఎందుకు వెళ్ళరు మీరు? చిక్రీ పాటలో కూడా సామాన్లనే ఉంది, మరి ఎందుకు తీరు? అదైతే వరల్డ్ ఫేమస్ సాంగ్ కదా, అంటే అది తీరు. అంటే ఒకటండి, మాట్లాడితే అన్నిటికీ సమానంగా మాట్లాడాలి మనం, ఒక న్యాయంగా మాట్లాడాలి ఏది మాట్లాడినా. ఒక శివాజీ గారు కాబట్టి మీద పడిపోతారా? రామ్ చరణ్ గారు చాలా మంది అలా చేస్తున్నారు, కేవలం సినిమా వాళ్ళు శివాజీ గారు చాలా అంటే ఎలా అంటే రెచ్చగొట్టే విధంగా కాదండి. శివాజీ గారు అంటే ఎవరికి విరోధం ఉంటదండి? మిమ్మల్ని అనట్లేదమ్మా, నేను ఎవరు అనట్లేదు, అక్కడ జరిగింది ఏంటని చెప్తున్నా నేను. ఎవరు విరోధులు కాదండి శివాజీ గారికి. ఆయన మాట్లాడే వాళ్ళు ప్రతి హీరోయిన్ కి నేను చెప్తున్నాను తల్లి, ఒక మాట చెప్తున్నాను, మా అమ్మని చూస్తే నా గుండెల మీద నేను అలా కట్టుకుంటే నేను అలాగే మా ఫ్యామిలీకి కనిపిస్తాను, ఎంత నిండుగా ఉన్నప్పుడు. చక్క పువ్వులు పెట్టుకొని తిరుపతి వెళ్ళాము, ఫ్యామిలీ అంతా వెళ్ళాము, ఒక 12 మంది. సో అది వాళ్ళు నన్ను చూసి ఆ సినిమాలో ఇలా ఉంటది, మా సిస్టరో లేకపోతే